వాడు రేపిస్ట్ ఉండకూడదు కూడా వాడు ఏదైనా మాట్లాడేది వాడి చరిత్ర ఏంటంటే నేను చెప్పా వాడిని ఆడవాడు శ్రీనివాస మహల్లో 100 సార్లు చెప్పులతో చేపరగడతో కొట్టాడు వాడి దగ్గర బ్రతుకు వాడు బతకుతున్నాడు మామూలుగా వాడి బ్రతుకి నాకు అదే నేను చెప్పింది అటువంటి యథో బ్రతుకు బ్రతికేటువంటి వాడితో పోటీ చేయాల్సి రావడం నా దౌర్భాగ్యం అని ఈ మీడియా సమావేశాన్ని ముందు చెప్పిందంటే వాడి బ్రతుకు ఎట్లాంటిది అనేది నెల్లూరులో కనుక్కుంటే నేను చెప్పే ఆధారాలతో సహా వాడి బ్రతుకు ఎంతమంది ఆడవాళ్ళు శ్రీనివాస మహల్కి వచ్చినటువంటి ఆడవాళ్ళు ఎంతమంది చెప్పులతో కొట్టారా నేను చెప్పేది ఆన్ రికార్డ్ చెప్తున్నా రోజ్ ల్యాండ్ లాడ్జీ అనేటువంటిది ఉన్నప్పుడు ఆ రోజ్ ల్యాండ్ లాడ్జీలో రైడ్ చేస్తే పట్టుబడితే వీడిని తీసుకుపోయి ఫోర్త్ టౌన్ పోలీస్ స్టేషన్ లో పెడితే పాపం పెద్ద ఆయన నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా ఉండి ఆయన బతిమలాడుకుని విడిచిపెట్టి వీడి చరిత్ర అట్లాంటిది వీడి కుటుంబ సభ్యులు వీడి వల్ల ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయారు ఎంతమంది ఆడవాళ్ళు వీధికి ఎక్కి వీడి వల్ల వీడి చరిత్ర ఎట్లాంటిది అనేది నెల్లూరులో ఎవరినడినా చెప్తారు నేను చెప్పింది ఏంది వాడి గురించి ఒక ప్రధానమైనటువంటి పత్రికలో వచ్చినటువంటి వ్యాసం చూపించా ఇదిగో వీడు మత్సుకి వీడి వెధవతనం ఇది వీడి క్యారెక్టర్ ఇది అని చెప్పడానికి వాడి క్యారెక్టర్ ఎలా కాదనేటువంటిది వాడు ఎవరినడినా చెప్తారు కాబట్టి ఏదో మామూలుగా మాట్లాడడం కాకుండా వాడి క్యారెక్టర్ అనే దానికి ఆధారం చూపించా నా క్యారెక్టర్ అనేది వాడి మాటలతో కాకుండా ఆధారం చూపించమని అడుగుతున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.